కొంచెం ఇంకా లోతుగా చెప్తే బాగుంటుంది కదా అని అన్నారు. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, దుఃఖం లేకుంటే నవ్వుకు విలువ ఉండదు, సంతోషం అనేది రాదు. దుఃఖపడ్డ తర్వాత వచ్చే సంతోషం ఏదైతుందో చాలా ఉన్నతంగా ఉంటుంది. ఇది మొత్తం చీకటి గది, ఎక్కడో నుంచి వెలుగు వస్తుంటేనే ఆనందం ఉంది. పగటిపూట చంద్రుడు వస్తే విలువ ఉండదు. కాబట్టి ఆ రాత్రిపూట రావటంలోనే దాని వాల్యూ ఉంది. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది. పూలతో తుమ్మెదలాడిన ఆటరా, పూసిన మందారాల తోటరా, కాలగమనమునెవడు మార్చలేడురా, కరిగిపోయే మంచు వంటి జీవితాలురా. మొగ్గమాటునే ముళ్ళు దాగి ఉన్నది, కంటికి రెప్పలాగా కాపలున్నది. కొమ్మ మాటునే కోయిల రాగమున్నది, అమ్మలా గుండెల నిండా దాసుకున్నది. అడుగు లేవకుండా ఇంకో అడుగు పడదురా, అలిసిపోయినందుకే నిదుర ఉందిరా. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది. ప్రకృతి వెలుగు చీకటి రెండిస్తే నువ్వు వెలుగును ప్రేమిస్తావు, చీకటిని ద్వేషిస్తావు, అక్కడనే నీకు దుఃఖం వస్తుంది. ఇక్కడ ఆకలి ఉంది, అరే ఇక్కడ అద్భుతమైన మొత్తం కూడా ఈ ప్రకృతి మొత్తం కూడా ఒక డ్యూయల్ రోల్ పోషిస్తుంది. అప్పు కావాలంటే నువ్వు డౌన్లో దిగాల్సిందే. వేడికి వేడి ఎప్పుడు కొలమానం కాదు, వేడికి చల్లదనమే కొలమానం. ఆమె హింసాయుతమైన పద్ధతిలో రాజు ఉన్నప్పుడు నువ్వు శాంతి వైపు ఉండాలి. నువ్వు శాంతి వైపు ఉన్నప్పుడు వాడు హింస వైపు ఉంటాడు. ఎప్పుడు హింసకు ప్రతీకారం కాదు, శాంతే ప్రతీక అవుతుంది. ఈ అన్ని విషయాలు నాకేదో నేను 215 రోజుల జీవితం ఉన్నప్పుడు ఏదో నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చాలా ఓపెన్గా చెప్పాడు, ఎత్తైన మేడలు అందమైన రోడ్లు కాదు అభివృద్ధి అంటే, మనిషి యొక్క నైతిక జీవితమే అభివృద్ధి అని చెప్పాడు. ఇవాళ దేశం ఎంత నైతికంగా పతనమైపోయిందో మన కళ్ళ ముందు అవపడుతుంది. అందువల్ల ఈ గీతాన్ని నేను ప్రపంచం ముందు పెడుతున్నాను. దీన్ని ఆస్వాదించాలనేది నేను పేరున కోరుకుంటున్నాను. ఇప్పుడు కదిరి కృష్ణ గారు మాట్లాడతారు.